కొత్త డీజీపీల జాబితాను తెలంగాణకు యూపీఎస్సీ తిప్పి పంపించింది. ఐపీఎస్ జాబితాలో సుప్రీంకోర్టు నిబంధనలు ప్రభుత్వం పాటించలేదని యూపీఎస్సీ అంటుంది. తెలంగాణలో డీజీపీ పదవీకాలం ముగుస్తుండటంతో ఇటీవల ప్రభుత్వం కొత్త డీజీపీ నియామకానికి 8 మంది ఐపీఎస్ అధికారుల జాబితాను ఎంపిక చేసి యూపీఎస్సీకి పంపించింది. రిటైర్డ్ అవ్వడానికి 6 నెలల కంటే తక్కువ సర్వీసు ఉన్న అధికారులను జాబితాలో చేర్చొచ్చని యూపీఎస్సీ స్పష్టం చేసింది. రవి గుప్తా, సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ వీరికి 6 నెలల కంటే ఎక్కువ సర్వీస్ ఉందని వీరి పేర్లతో జాబితాను పంపించాలని తెలంగాణ ప్రభుత్వానికి యూపీఎస్సీ తేల్చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన జాబితాలో 3 ఎంపిక చేసి పంపిస్తామని, ప్రభుత్వం అందులో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసుకోవచ్చని యూపీఎస్సీ స్పష్టం చేసింది. కొత్త డీజీపీల జాబితాను తెలంగాణకు యూపీఎస్సీ తిప్పి పంపించింది. ఐపీఎస్ జాబితాలో సుప్రీంకోర్టు నిబంధనలు ప్రభుత్వం పాటించలేదని యూపీఎస్సీ అంటుంది. తెలంగాణలో డీజీపీ పదవీకాలం ముగుస్తుండటంతో ఇటీవల ప్రభుత్వం కొత్త డీజీపీ నియామకానికి 8 మంది ఐపీఎస్ అధికారుల జాబితాను ఎంపిక చేసి యూపీఎస్సీకి పంపించింది. రిటైర్డ్ అవ్వడానికి 6 నెలల కంటే తక్కువ సర్వీస్ ఉన్న అధికారులను జాబితాలో చేర్చొద్దని యూపీఎస్సీ స్పష్టం చేసింది. రవి గుప్తా, సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ వీరికి 6 నెలల కంటే ఎక్కువ సర్వీస్ ఉందని వీరి పేర్లతో జాబితాను పంపించాలని తెలంగాణ ప్రభుత్వానికి యూపీఎస్సీ తేల్చెప్పింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పంపించిన జాబితాలో 3 ఎంపిక చేసి పంపిస్తామని, ప్రభుత్వం అందులో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసుకోవచ్చని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, మనం చూస్తున్నాం ఏదైతే రాష్ట్ర డీజీపీకి సంబంధించి ప్రభుత్వం గత 4-5 రోజుల క్రితం ఏదైతే యూపీఎస్సీకి పంపింది, 8 మంది జాబితాకు ఉన్నటువంటి లిస్టు పంపింది. సాధారణంగా 5 జాబితాకు ఉన్నటువంటి లిస్టు పంపిస్తారు. అయితే 8 మంది లిస్టులో పంపిన తర్వాత మళ్ళీ యూపీఎస్సీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపింది. ప్రధానంగా అయితే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 6 నెలల కంటే తక్కువ సమయం ఉన్నటువంటి రిటైర్ అవుతున్నటువంటి వారిని ఈ లిస్ట్ లో పంపకూడదు. ఈ నేపథ్యంలో తిరిగి అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి లిస్టు తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి పంపింది. అయితే ఇందులో ప్రధానంగా రవి గుప్తా, సివి ఆనంద్, వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శివధర్ రెడ్డి, సౌమ్య మిశ్రా, శిఖా గోయల్ వీరికి అయితే 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉన్నది. ఇందులో ప్రధానంగా మనం చూస్తున్నాం శివధర్ రెడ్డి పేరు ప్రముఖంగా డీజీపీ వినిపిస్తుంది. అయితే ఇందులోకి వెళ్ళి 5 పేర్లను దాదాపుగా అయితే మళ్ళీ యూపీఎస్సీకి పంపిస్తే అందులో వారు 3 పేర్లను సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. ఆ 3 పేర్లలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని డీజీపీగా ఎంపిక చేయొచ్చు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇవాళ అయితే ఈ లిస్టుకు సంబంధించి మళ్ళీ ప్రభుత్వం పంపేటువంటి ఆలోచన చేస్తున్న సమాచారం. ప్రస్తుతం డీజీపీ జితేందర్ గా ఉన్నటువంటి డీజీపీ రిటైర్ అవుతున్న నేపథ్యంలో కొత్త డీజీపీ కోసం ప్రస్తుతం అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఈ నేపథ్యంలోనే మళ్ళీ యూపీఎస్సీ పంపినటువంటి సందర్భంలో కొత్త లిస్టు పంపేందుకు ప్రభుత్వం తరపున అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజేంద్ర. థ్యాంక్ యూ అశోక్.